బాలసుని కూడా ఒరే దొమ్మరుడా క్షమించాలి చెప్పడానికి నాకు సిగ్గైతుంది. 70 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యంలో ఈ విధంగా పిలువడం అంటే మనం అవమానంగా భావించాలి. ఇంకా నరేంద్ర మోడీ ఇవాళ మనం భారతీయ జనతా పార్టీ రాజ్యం వెళ్తున్నాం. 10 సంవత్సరాలు దీన్ని ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాల్సిందే. కాబట్టి తిట్టు పదాలు ఇవాళ సమాజంలో ఉన్నాయి. ఎందుకున్నాయి అవి ఏ విధంగా వాడినో మనం ఈ రాజకీయ తీర్మానం ద్వారా మనం అది చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సంచార జాతులు హిందుత్వాన్ని ఇంటింటికి ప్రచారం చేస్తూ జీవనోపాధి గడవకుండా ఇవాళ భిక్షాటన చేసి బతికే కులాలుగా మారినాయి మన బీసీ కులాలు. ఈ రోజు కూడా భిక్షాటన చేసే కులాలుగా ఉన్నాయి. ఆశ్రిత కులాలు, కొన్ని సారంగధర, పూనపులి, అట్లా ఇంకా కొన్ని 10-15 కులాలు ఉన్నాయి. అవి బీసీ కులాలు. కూనపులి అనే ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఈ కూనపులి అనే బీసీ కులము పద్మశాలిల గొప్పతనాన్ని వాళ్ళ వైభవాన్ని చెప్పుకుంటూ వాళ్ళు పెడితేనే తినే పరిస్థితిలో ఉన్నారు. ఆశ్రిత కులాలు అట్లా 15-20 కులాలు. ఏంటి అన్యాయం? భారత్ మాతకి జయంతం కదా, ఒక తల్లి పిల్లలం కదా. ఒక తల్లి పిల్లలు మరి ఎందుకు అడుకోవాలి? ఒక తల్లి పిల్లలు మరి గొప్పగా ఎందుకు ఉండాలి? ఈ విధంగా ఎందుకు ఉండాలి? మన బీసీ కులాలు ఇంకెన్ని ఏళ్ళు ఉండాలి? స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకెన్ని ఏళ్ళు ఉండాలి? చాలా బాధపైన పడాల్సిన విషయం. అదేవిధంగా ఇవన్నీ సామాజిక సమస్యలు. అదేవిధంగా రాజకీయ సమస్యలు. 100 కులాలకు పైగా ఈవెన్ గ్రామాల్లో వార్డు నంబర్ పోటీ చేయలేని పరిస్థితి. కానీ ఈరోజు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, జిహెచ్ఎంసీ పేరు మీద ఇవాళ దగ్గరున్న ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నాయన్నీ కేవలం మా మేడ్చల్ జిల్లాలో 61 గ్రామాలు ఉంటాయి. అంటే 61 సర్పంచులు, 650 వార్డు మెంబర్లు ఉంటారు. మరి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అన్ని జిహెచ్ఎంసీలు కలిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పోతాయి. ఎందుకంటే పోటీ చేయాలంటే వాడు 50 కోట్లు ఉండాలి. పెద్ద కులాలు, డబ్బు ఉన్నవాడు పోటీ చేస్తారు. అంటే మన ఆ విధంగా కూడా ఒక కుట్ర జరుగుతుంది. ఇదంతా రింగ్ రోడ్ లోపల అవసరం ఏముంటుంది అని. కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు. రాజకీయంగా ఈ విధంగా మన పైన వివక్ష ఉంటుంది. ఇంకొకటి మనం అనుకున్నాం 23%, 34 నుంచి 23 కుదించిండు కేసీఆర్ అనుకున్నాం. 23 కాదు సోదరా, 23 మన పేపర్లు ఉంటుంది. కానీ 1200 కులాలను తండాలుగా మార్చింది కేసీఆర్. సంతోషం. అక్కడ బీసీలు పోటీ చేయడం లేదు. కాబట్టి 13,000 కులాలలో 1200 తీసేస్తే మిగతా కులాల్లో పర్సెంటేజ్ తీస్తే 18% పడిపోయింది. దాన్ని మనం 40 నుండి చేస్తాను. అది కూడా ఒక మోసం. కాబట్టి 18% మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అవసరం కాదు. కానీ పేపర్లో మనకు 23% ఉంటుంది. అదేవిధంగా ఇంకా కాబట్టి ఇంకా ఎక్కువ సమయం లేదు. మనం శిక్షణ తరగతులు ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రాజకీయ తీర్మానం ఏదైతే ఉందో ఈ రాజకీయ తీర్మానాన్ని తప్పకుండా మనందరం కూడా 2 చేతులెత్తి బలపరిచి దీన్ని మనం అందరం కూడా ఆమోదింపజేసి రాబోయే కాలంలో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఓబీసీ మోర్చా అతి బలవంతంగా తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ అందరూ ఒకసారి చేతులు పెట్టి